నమస్తే, నింగి నీల నాదే కార్యక్రమానికి స్వాగతం. పైల్స్, ఫిషస్, ఫిస్టుల్లా, పైలోనిడల్ సైనస్ ఈ పేర్లు వింటేనే ఒకంత వణుకు పుడుతుంది. ఈ సమస్యలతో బాధపడే వారు ఎవరైనా కూడా కూర్చోవడం కానీ నిల్చోవడం కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మలద్వారం ద్వారా వచ్చే ఈ సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు, మానసికంగా కూడా కుంగిపోతూ ఉంటారు. మరి అసలు ఈ సమస్యలు అనేవి ఎందుకు వస్తాయి, ఎలా గుర్తించవచ్చు, అలాగే ఆయుర్వేదంలో ఎటువంటి మెడిసిన్ అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ సునీత గారు. ఆవిడతో మాట్లాడదాం, మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ రావలి, హౌ ఆర్ యూ? నేను కూడా చాలా బాగున్నాను. సో మేడం, ఫస్ట్ మీ గురించి మేము తెలుసుకోవాలి. సో మీ గురించి చెప్పండి. అంటే ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఏం చదువుకున్నారు? నేను రాయలసీమ కడపలో పుట్టాను. లైక్ కడపలోనే కొన్ని ఇయర్స్ పెరిగాను. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనంతపూర్, నంద్యాల అండ్ హైదరాబాద్ జర్నీ. చిన్నప్పుడు అంతా రాయలసీమలో, స్టడీస్ ఇక్కడ ఆయుర్వేద అంతా హైదరాబాద్లో చేశాను. ఓకే. అంటే మీకు ఆయుర్వేదిక్ వైపు వెళ్ళాలి అని ఎందుకు అనిపించింది? అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా? యాక్చువల్గా అందరూ ఎంసెట్ రాస్తాం కదా, రాసినప్పుడు అందరూ ఎంబీబీఎస్కే, అప్పట్లో ఎంబీబీఎస్కే టార్గెట్ చేసేవాళ్ళు. ఇప్పటికి కూడా ఎక్కువ మంది ఎంబీబీఎస్ని చూస్ చేస్తారు. ఆయుర్వేద అండ్ అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్, ఆయుష్ సిస్టమ్స్కి చాలా తక్కువ మంది వస్తారు. సో అలాగే ఎంసెట్ రాసి తర్వాత ర్యాంకుని బట్టి చూస్ చేసుకున్నాను. అట్ ద సేమ్ టైం మా అత్తయ్య వాళ్ళ మేనత్త పిల్లలు ఆల్రెడీ ఇద్దరు ఆయుర్వేదంలో ఉన్నారు. దే సెడ్ ఓకే యూ కెన్ డూ ఇట్ అండ్ ఫ్యూచర్లో బాగుంటుంది అని చెప్పడంతో ఏదో ఒక మెడిసిన్ చదవాలి అని చదివాను. సో స్టార్టింగ్లో ఇంట్రెస్ట్ లేకపోయినా రాను రాను ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఐ స్టార్టెడ్ లవింగ్ ఆయుర్వేద అండ్ యోగా ఆల్సో. సో అంటే ఫస్ట్ అంటే ఈ మెడిసిన్ కంప్లీట్ అయ్యాక మీరు దేనిపైన రీసెర్చ్ చేశారు? అంటే ఏ వ్యాధులపైన రీసెర్చ్ చేశారు? అందరూ చేసినట్టే నేను కూడా అలోపతి మెడిసిన్ గురించి కూడా కాస్త తెలుసుకోవడానికి నర్సింగ్ హోమ్స్లో అలాగే వర్క్ చేశాను. ఆ తర్వాత ఐ వాజ్ ఇంటూ గైనకాలజీ అండ్ ఆబ్స్ట్రిక్స్లో ఎక్కువ రోజులు వర్క్ చేశాను. ఆ తర్వాత కాస్మెటాలజీలో కూడా కొన్ని రోజులు ఆయుర్వేద కాస్మెటాలజీని డెవలప్ చేద్దామని ఐ యూస్ టు ప్రిపేర్ ఆన్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ చాలా వర్క్ చేసి చాలా డాక్టర్స్కి, ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చేదాన్ని. సో అలా గైనకాలజీ అండ్ కాస్మెటాలజీ తర్వాత ఐ స్టార్టెడ్ అంటే ఆయుర్వేదకి ఈ మధ్య కాలంలో చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. సో దట్ వాజ్ చాలా ఎంకరేజింగ్గా అనిపించింది మాకు. సో ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ద అదర్ ఏరియాస్. సో గైనాప్స్ చేస్తూ కూడా ఒక ఏరియా నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. ఏంటంటే యానోరెక్టల్ డిసీజెస్. సో ఇందులో చాలా తక్కువ అవేర్నెస్ ఉంది, చాలా తక్కువ మంది, ఎక్కువ ఇన్సిడెంట్స్ ఉంది ఇండియాలో అండ్ వరల్డ్ వైడ్గా కూడా. ఈ డిసీజెస్ గురించి చాలా ఇన్సిడెంట్స్ ఉంది, కానీ ఎవరు దాని గురించి ఎక్కువ మాట్లాడరు, దాని గురించి ఎక్కువ డాక్టర్స్ కూడా ఎక్కువ మంది లేరు. సో ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ దిస్ ఏరియా అండ్ ఐ డిడ్ మై ఎంఎస్ ఇన్ ఆయుర్వేద. సో ఆ ఏరియాలో నేను వర్క్ చేయాలంటే ఖచ్చితంగా సర్జరీ ఇన్ ఆయుర్వేద మాస్టర్స్ డిగ్రీ అవసరం కాబట్టి నేను తర్వాత మాస్టర్స్ డిగ్రీ చేశాను ఎంఎస్ ఆయుర్వేద. దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఆయుర్వేద సర్జరీస్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ పైల్స్ అంటే ఏంటి, అసలు ఎందువలన వస్తాయి, అంటే మనం ముందుగానే గుర్తించాలి అంటే ఎలా? సో ఈ మలద్వార సంబంధ సమస్యలు అండి ఇవి, ప్రాక్టాలజీ అంటాం. సో ఈ ఏరియాలో వచ్చే డిసీజెస్ని మనం ట్రీట్ చేసే ఏరియాని అండ్ ప్రాక్టాలజీ అంటాం. ఇందులో మేము కవర్ చేసే డిసీజెస్ ఏంటంటే పైల్స్, హిమెరాయిడ్స్, ఫిషర్ ఇనానో, ఫిస్టులా ఇనానో, ఇంకా పైలోనిడల్ సైనస్. ఈ 4 డిసీజెస్ ఎక్కువ ఐ ప్రాక్టీస్ మచ్. సో ఇందులో ఫస్ట్ మీరు అడిగిన పైల్స్ గురించి చెప్పాలంటే పైల్స్ ఆర్ హిమెరాయిడ్స్ అంటాము. ఇవి ఏంటంటే ఆ మలద్వారంలో ఉన్న రక్తనాళాలు ఉబ్బడం వలన వచ్చే ఒక ఇబ్బంది అనమాట. సో అందులో బ్లీడింగ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, రక్తనాళాలు ఉబ్బి బయటికి రావటం, ఇవన్నీ కాంప్లికేషన్స్ అనమాట. అసలు ఈ పైల్స్ అనేవి ఎందుకు వస్తాయి మేడం? సో రావాలి, ఈ పైల్స్ చాలా వరకు లైఫ్ స్టైల్ డిజార్డర్ ఒకటి. అట్ ద సేమ్ టైం దానికి కాజ్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటంటే కాన్స్టిపేషన్. మనం ఎక్కువ రోజులు ఈ కాన్స్టిపేషన్తో సఫర్ అవుతాయి, అంటే మోషన్ హార్డ్గా రావటం. సో దానికోసం మీరు దాని కమోడ్ మీద కూర్చొని చాలా స్ట్రెయిన్ చేయటం ఒకటి, లేదా హై బిఎంఐ ఉండే వాళ్ళలో ఒకటి, ప్రెగ్నెన్సీలో కూడా చాలామంది ఇది కంప్లైంట్ మనం చూస్తుంటాం. అట్లాగే ఓల్డ్ ఏజ్ వాళ్ళల్లో, ఎక్కువ అదర్ డిసీజెస్తో సఫర్ అయ్యే వాళ్ళల్లో, మెడికేషన్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళల్లో,
వీళ్ళందరిలో మనం ఫైబర్ కంటెంట్ తక్కువ ఉన్న ఆహారం తీసుకుంటే దాని సైడ్ ఎఫెక్ట్ కాన్స్టిపేషన్ సైడ్ ఎఫెక్ట్ ఈ యానోరెక్టల్ డిసీజెస్లో చాలా వరకు కంట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ అనమాట. సో మోస్ట్లీ మన లైఫ్ స్టైల్ అండ్ మన అదర్ డిసీజెస్ ఆర్ ద సిచ్యువేషన్స్ అన్నమాట. ఓకే. సో ఈ పైల్స్ వస్తున్నాయి అని చెప్పి అంటే మనం గుర్తించడానికి ఏమైనా వీలు ఉంటుందా మేడం? అంటే లక్షణాలు ఏమైనా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి? సో ఈ పైల్స్లో ముఖ్యంగా ఉండే లక్షణాలు ఏంటంటే పెయిన్తో కలిసి కానీ పెయిన్ లేకుండా కానీ బ్లీడింగ్ ఉంటుంది. సో ఈ బ్లీడింగ్ ఏంటంటే మోషన్కి ముందు కానీ మోషన్ పాస్ చేసిన తర్వాత కానీ బాగా ఫ్రెష్ బ్లడ్ బ్లీడ్ అవుతుంది అనమాట. సో ఇదేంటంటే యానస్లో ఉన్న రక్తనాళాలు ఉబ్బి అవి మోషన్ వచ్చినప్పుడు ఒరుసుకుపోవడం వలన కట్ ఇంజురీ అయ్యి అందులోంచి రక్తనాళంలో నుంచి బ్లీడింగ్ అవుతుంది కాబట్టి మనకి ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. అదే ఫిషర్లో చూసుకుంటే తక్కువ ఉంటుంది అనమాట. సో ఎక్కువ బ్లడ్ వెళ్ళటం లేదా మీరు కొన్ని పైల్స్ నాన్ బ్లీడింగ్ పైల్స్ కూడా ఉంటాయి. ఇందులో ఏంటంటే మీరు వాష్ చేసుకున్న తర్వాత మీకు తెలుస్తుంది ఒక ముద్ద లాంటి ఒక సాఫ్ట్ ఎక్స్ట్రా గ్రోత్ మన యానస్ దగ్గర ఉంటుందన్నమాట. సో మీరు అది ఒకవేళ అలాంటిది ఏదైనా మీరు గమనిస్తే వెంటనే దాన్ని మీరు చూపించుకోవడం బెటర్. ఎందుకంటే ఫ్యూచర్లో అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు బ్లీడింగ్ పైల్స్ కింద తిరుగుతుంది. సో దాన్ని మీరు ముందే గమనించుకొని కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే. సో జనరల్గా ఇప్పుడు ఏ డిసీజ్ అయినా కూడా మనకి ఒకటేసారిగా చూపిస్తుంది, లైక్ ఫీవర్ కానీ ఏదైనా కూడా. సో ఈ పైల్స్ అనేది అంటే ఎక్కువ కాలం నుంచే మనకు ఆ సిమ్టమ్స్ చూపిస్తాయా లేదంటే సడన్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఇది సడన్గా మోస్ట్లీ రాదండి. చాలా వరకు దీనికి అంటే ప్రివలెన్స్ ఉంటుంది. అంటే ముందు నుంచి ఏదో ఒక కాజిటివ్ ఫ్యాక్టర్ క్రానిక్గా ఉండి తర్వాత ఇది డెవలప్ అవుతుంది అనమాట. సో నేను చెప్పింది కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీగా లేకపోవడం, మీరు మోషన్కు వెళ్ళడానికి కోసం స్ట్రెయిన్ చేయటం. కొంతమంది అయితే ఇంకా వింతగా వాష్రూమ్లో వెళ్ళి కమోడ్ మీద కూర్చొని పేపర్స్ చదువుతారు లేదా టీ తాగుతారు, ఫోన్ చెక్ చేస్తారు. పిల్లలైతే మొబైల్ పట్టుకుని వెళ్ళి అక్కడ కార్టూన్స్ చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు హోంవర్క్ చేయాలనో ఇంకేదో వర్క్ని వాళ్ళు అవాయిడ్ చేయడానికి అలా చేస్తుంటారు అనమాట. సో ఇవన్నీ కూడా లాంగ్ అవర్స్ సిట్టింగ్ జాబ్ ఉంటుంది కదా, ఐటీ ప్రొఫెషనల్స్లో ఎక్కువ చూస్తాం. అలాగే డ్రైవర్స్లో కూడా ఎక్కువ చూస్తాం డిసీజెస్. కొంతమంది ప్రెగ్నెన్సీలో ఆటోమేటిక్గా ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఆ ఏరియా మీద మనకి ప్రెషర్ ఉంటుంది కాబట్టి పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది ఒక్క రోజులో డెవలప్ అయ్యేది అయితే కాదు. అన్లెస్ అండ్ అంటిల్ దెర్ ఈస్ ఎ ట్రామా, ఏదైనా సడన్గా యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డము అలాంటివి ఏమైనా ఉంటే తప్ప అప్పటికప్పుడు వచ్చే డిసీజ్ అయితే కాదు. కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా ఏదైతే వాటికి పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటితో ఎఫెక్ట్ అయిన తర్వాతనే వస్తాయి. కొంతమంది బిఎంఐ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో కూడా కనపడుతుంది, ఓల్డ్ ఏజ్లో, సెడెంటరీ లైఫ్ స్టైల్లో. సో ఇలాంటి వాళ్ళందరిలో కూడా మనకి కనిపిస్తుంది. కొంతమందికి పెల్విక్ మజిల్స్ వీక్గా ఉంటాయి, కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉంటుంది పైల్స్. సో వాళ్ళల్లో కూడా మనకి కామన్గా కనిపిస్తుంది ఇది. ఓకే. సో పైల్స్ వచ్చినప్పుడు చాలామంది ఏంటంటే బ్లడ్ రావడము ఇవన్నీ ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. లైక్ ఏదో వేడి చేసిందనో, కొన్నిసార్లు చూసి వదిలేస్తూ ఉండడము, టాబ్లెట్స్ మెడిసిన్ వాడకుండా ఉండడము, అంటే కరెక్ట్గా జాగ్రత్తలు తీసుకోకపోవడం చేస్తూ ఉంటారు. అంటే దీనివల్ల ఏమైనా సమస్యలు ఎదుర్కొనే ఛాన్సెస్ ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. సో మీకు ఒకసారి ఎప్పుడో పడింది అంటే మీరు సరే ఏదో వేడి చేసిందో ఏదో అనుకోవచ్చు, రీజన్ మీరు పోస్ట్పోన్ చేయొచ్చు. అది రిపీటెడ్గా అవుతూ ఉంటే మాత్రం ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్ టు నెగ్లెక్ట్ ఆర్ ఇగ్నోర్ ద సిమ్టమ్. అది చాలా సివియర్ కాంప్లికేషన్స్ కూడా దారితీస్తుంది. సో అది ఇన్ఫెక్ట్ అయ్యి ఆ ఏరియా హీల్ అవ్వకపోతే ఇంకా వేరే డిసీజెస్కి కూడా దారి చేస్తుంది అనమాట. సో మనం అది బ్లడ్ పడడం మోషన్లో మీరు గమనించగానే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎక్కువ అది ఆ రక్తనాళాలు క్రానిక్ అయ్యి సాగే కొద్దీ మీకు డిగ్రీ ఆఫ్ డిసీజ్ పెరుగుతూ పోతుంది, సివియారిటీ పెరుగుతుంది. అటువంటప్పుడు ఆటోమేటిక్గా అక్కడ డ్యామేజ్ అవుతుంది. మనం రిపేర్ చేసిన సర్జరీ చేసుకుని దాన్ని రాకుండా చేసుకున్నా కూడా తర్వాత మీకు రీకరెన్స్ ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ డిగ్రీలోనే లేదా తక్కువ సివియర్గా ఉన్నప్పుడే మీరు బిగినింగ్లోనే అక్యూట్ స్టేజ్లోనే చూపెట్టుకుంటే బెటర్ అనమాట. ఓకే. సో ఇక పైల్స్కి సంబంధించి ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది మేడం? పైల్స్కి ఆయుర్వేదం బెస్ట్ అంటాను నేను. సో నా సిస్టమ్ ఆయుర్వేద కాబట్టి నేను బెస్ట్ అనడం కాదు. యాక్చువల్గా ఈవెన్ మనం చెక్ చేస్తే అదర్ సిస్టమ్స్ కంటే కూడా ఆయుర్వేద కెన్ గివ్ యూ అడిషనల్ బెనిఫిట్స్ అనమాట. ఏంటంటే మనం ట్రెడిషనల్ మెథడ్స్లో సూచర్ చేసుకోవటం లేదా హెమరాయిడెక్టమీ చేసుకోవడం ఇలాంటివన్నీ ట్రెడిషనల్ మెథడ్స్.
ఆయుర్వేదంలో ఏముంటుందంటే క్షారకర్మ అగ్నికర్మ అనేవి ఇంకా ఎక్స్ట్రా అంటే చాలా అమూల్యమైన థెరపీ మెథడ్స్ అనుకోండి. సో వాటి ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మళ్ళీ రాకుండా చేయొచ్చు. సో రికరెన్స్ అనేది ఆయుర్వేదంలో ప్రొసీజర్స్ చేసుకుంటే అది చాలా తక్కువ రికరెన్స్ ఉంటుంది. సో ఈవెన్ WHO రికగ్నైజ్ చేస్తుంది ఆయుర్వేద మెథడ్స్ ఆర్ మోర్ ఎఫెక్టివ్ దాన్ అదర్ సిస్టమ్స్ అని. ఓకే. సో ఇక ఈ పైల్స్ సమస్యతో అంటే మీ దగ్గరికి చాలామంది ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటారు కాబట్టి అంటే ఎంతమంది ఈ పైల్స్ సమస్యతో బాధపడుతున్నారు మేడం? రవలి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే స్టడీస్ ప్రకారం 4% సఫర్ అవుతారని మనకి లెక్కలు ఉన్నాయి, కానీ ఎంతమంది వస్తున్నారనే దాని దగ్గర మాత్రం క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదో ఎక్కడో పెయిన్ ఉంది, తలనొప్పి ఉంది, ఏదో దగ్గు ఉంది, ఫీవర్ ఉంది, ఇది మీరు కాన్వర్సేషన్లో చెప్తారు మీరు, కానీ ఈ డిసీజ్ గురించి ఇలాంటి సిమ్టమ్స్ గురించి మనం ఓపెన్గా డిస్కస్ చేయం. ఈవెన్ విత్ అవర్ పార్ట్నర్స్, ఈవెన్ విత్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈవెన్ ఫ్రెండ్స్తో కూడా డిస్కస్ చేయరు. సైలెంట్గా సఫర్ అవుతారు కానీ చెప్పరు. మగవాళ్ళు కొంచెం బెటర్, కానీ ఆడవాళ్ళు మాత్రం చిన్న ప్రాబ్లం నుంచి ఏళ్ల తరబడి దాన్ని పోస్ట్పోన్ చేసి చాలా సంవత్సరాల తర్వాత ట్రీట్మెంట్ కోసం వస్తారు. అప్పటికి అది అడ్వాన్స్ స్టేజ్లో ఉంటుంది. మనం కూడా చేసినా కూడా వాళ్ళు ఎక్కువ రోజులు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. నేనేం అడ్వైస్ చేస్తానంటే ఇంతకుముందు మీరు మీ ఆడవాళ్ళు ముఖ్యంగా, మగవాళ్ళ డాక్టర్లే సర్జన్స్ అందరు మగవాళ్ళే ఉన్నారు కాబట్టి మీరు మేల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి సిగ్గుపడి ఉండొచ్చు, భయపడి ఉండొచ్చు. ప్రైవేట్ ఏరియాని మనం చూపెట్టాలి కాబట్టి ఆబ్వియస్గా ఇది మగవాళ్ళే సిగ్గుపడతారు, ఇంకా ఆడవాళ్ళు పడరని అనుకోవడంలో తప్పులేదు. కానీ ఇప్పుడు ఫీమేల్ ఆయుర్వేద డాక్టర్స్, సర్జన్స్ కూడా ఉన్నారు. ఆయుర్వేద బెస్ట్ అని మీకు అనిపిస్తే మీరు రీసెర్చ్ చేయొచ్చు. చేసి మీరు ఎనీ ఆయుర్వేద డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. దే కెన్ గివ్ యూ బెస్ట్ సజెషన్. సో మీరు అడిగారు కదా ఎంతమంది వస్తున్నారని, చాలా తక్కువ మంది చూపెట్టుకోవడానికి వస్తారు. అన్లెస్ అంటే ఇట్ ఈస్ బాదరింగ్ దమ్ డైలీ అండ్ వెన్ ఇట్ ఈస్ ఇన్ అడ్వాన్స్ స్టేజ్. సో ఈ వరల్డ్ వైడ్గా 4% పైల్స్తో సఫర్ అవుతున్నారు, 4.4. ఈవెన్ ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో అయితే వాళ్ళు ఈవెన్ 40% కూడా సఫర్ అవుతున్నారు. అండ్ ఆఫ్టర్ 50 years ఏజ్లో దాదాపు సగం మంది వాళ్ళ లైఫ్ స్పాన్లో సఫర్ అవుతారు పైల్స్తో. కానీ ఎంతమంది వస్తున్నారు అనేది మాత్రం లెక్కలు లేవు. సో మేము దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. అంటే మీరు సిగ్గుపడాల్సిన విషయం ఏం లేదు. మన మౌత్ గురించి మీరు ఎంత శ్రద్ధ తీసుకుంటారు, చిన్న పెయిన్ వస్తేనో ఇంకేదో అవుతేనో ఇన్ఫెక్షన్ అవుతేనే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి వేలు ఖర్చు పెట్టి చూపెట్టుకుంటారు. సో ఇది ఎంత ఇంపార్టెంటో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తిన్నది డైజెస్ట్ అయ్యి బయటికి తినడం, న్యూట్రిషన్ ఎంత ఇంపార్టెంటో టాక్సిన్స్ బయటకి బాడీ నుంచి పంపించడం కూడా అంతే ఇంపార్టెంటే. అది చేసే యానస్ చేసే వర్క్ అదే కాబట్టి దాని హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇంకా ఫిషర్స్ అంటే ఏంటి మ్యామ్? పైల్స్కి ఫిషర్స్కి డిఫరెన్స్ ఏంటి? ఫిషర్ అంటే లైక్ మీ మౌత్లో స్మూత్ లేయర్ ఉంటుంది కదా లోపల, మ్యూకోజల్ లేయర్. సో అలాగే యానల్ కెనాల్లో కూడా ఇంటర్నల్గా ఉండే లేయర్ స్కిన్ ఎండ్ అయ్యి లోపలికి మ్యూకోజల్ లేయర్ ఉంటుంది. జస్ట్ లైక్ ఇంటెస్టైన్ అనమాట. ఇంటెస్టైన్లో ఎలా స్మూత్ లేయర్ ఉంటుందో మౌత్లో ఎలా స్మూత్ లేయర్ అంటే అలా కూడా యానస్లో అలాగే లేయర్ ఉంటుంది అనమాట. సో మోషన్ ఎప్పుడైనా హార్డ్ వచ్చినప్పుడు అది టియర్ అవుతుంది ఆ ఏరియా. సో ఆ టియర్ అయిన ఏరియా మీకు మంట, నొప్పి, ఇచ్చింగ్ కలిగిస్తుంది అనమాట. సో దీన్ని మనం జస్ట్ కట్ ఇంజురీ ఇన్ ద యానల్ కెనాల్ ఈజ్ కాల్డ్ ఫిషర్ అనమాట. సో దీని సైన్ సిమ్టమ్స్ ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడు ఇచ్చింగ్ ఉంటుంది, లేదా పైల్స్లో కూడా ఇచ్చింగ్ కనపడుతుంది మనకి, డిస్కంఫర్ట్ ఉంటుంది. మోషన్ వెళ్ళిన తర్వాత కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటల వరకు కూడా మీకు పెయిన్ అనేది, బర్నింగ్ పెయిన్, కట్టింగ్ పెయిన్ మనకి కంప్లైంట్ చేస్తారనమాట పేషెంట్స్. సో ఇలాంటివి ఈ మెయిన్ పెయిన్ అండ్ బర్నింగ్ సెన్సేషన్ ముఖ్యంగా మనకు కనపడుతుంది. బ్లీడింగ్ చాలా తక్కువ ఉంటుంది ఫిషర్లో, అన్లెస్ అంటిల్ వెరీ క్రానిక్ అండ్ డీప్ కట్ ఉంటే తప్ప ఏదో 2-3 చుక్కలు బ్లడ్ రావటము, లేదా మోషన్ కంటుకునే బ్లడ్ రావటము ఉంటుంది. సో పైల్స్లో బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, ఉండకపోవచ్చు పైల్స్లో. వేరస్ ఫిషర్స్లో మాత్రం పెయిన్ చాలా ఉంటుంది, బర్నింగ్ సెన్సేషన్, పెయిన్ ఎక్కువ ఉంటుంది, బ్లీడింగ్ తక్కువ ఉంటుంది. దీనివల్ల డిఫరెన్స్ తెలుసుకోవచ్చు. సో యూజువల్గా మన దగ్గర వచ్చే వాళ్ళకంతా అవేర్నెస్ ఉండదు కాబట్టి నాకు పైల్స్ ఉన్నాయనే చెప్తారు. అన్లెస్ అంటే మనం ఎగ్జామిన్ చేసి స్కోప్ చేసి చూసుకుంటే తప్ప మనకు అది ఫిషరా, పైల్సా, ఏ డిగ్రీలో ఉంది, ఎంత క్రానిక్ ఉంది మనకు అర్థమవుతుంది. ఓకే. అంటే ఈ పైల్స్ మీద ఈ ఫిషర్స్ అనేది కొంచెం ప్రమాదకరం అని చెప్పుకోవచ్చా మేడం?
అలా ఏం లేదండి. ఇప్పుడు పైల్స్తోని ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, మనకి బ్లడ్ లాస్ ఉంటుంది, అక్కడ యానిల్ కుషన్స్ దెబ్బతింటాయి. ఫిషర్లో ఏమవుతుందంటే కట్ ఇంజరీ ఉంటుంది, పెయిన్ అండ్ బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల కొన్ని నిమిషాలే కాదు, కొంతమంది రోజంతా సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు మనం నార్మల్గా కూర్చోవాలంటే అవుతుందా పెయిన్ అండ్ బర్నింగ్ సెన్సేషన్తో? సో దాంతో మీకు ఏమేమి ఎఫెక్ట్ అవుతాయి? మీ లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది, మీ వర్క్ ఎఫిషియన్సీ ఎఫెక్ట్ అవుతుంది. ఈ రెండు చాలు ఇంక మనకి ఆ రోజు వేస్ట్ అవ్వడానికి. ఓకే. సో ఈ ఇబ్బందితో గంటల తరబడి మీరు సఫర్ అయ్యే బదులు ఒక చిన్న ప్రొసీజర్, లేదా దానికి క్రానిక్ కాకుండా చిన్నగానే ఉందనుకోండి, దానికి ఏం చేయాలో చేసుకుంటే జస్ట్ కొన్ని మెడిసిన్స్తోని, ఆయింట్మెంట్ అప్లికేషన్తోని, సిడ్జ్ బాత్తోని మీరు తగ్గించుకోవచ్చు అక్యూట్ ఫిషర్ని. ఓకే. సో ఈ ఫిషర్స్ అనేవి ఎక్కువ ఎవరిలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? పిల్లల్లో కూడా ఇది కొంచెం కనపడుతుందండి ఫిషర్స్. ఎందుకంటే వాళ్ళు వాటర్ సరిగా తాగరు స్కూల్లో, లేదా స్కూల్ టైం అయిందని మోషన్కి వెళ్ళడాన్ని ఆపుకుంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. నేచర్ కాల్స్ని మనం అటెండ్ చేయాలి. తుమ్ము, దగ్గు దగ్గర నుంచి నిద్ర, ఆకలి, వీటన్నిటిని కూడా మనం ఏవి ఆపకూడదు. నేచర్ కాల్స్ని మోషన్ వచ్చినా, యూరిన్కి వెళ్ళాల్సి వచ్చినా మీరు దాన్ని పోస్ట్పోన్ చేయకండి. సో ఈ మోషన్ రావటాన్ని పోస్ట్పోన్ చేయడం వలన ఏమవుతుందంటే మోషన్ గట్టి పడిపోతుంది. సో ఏదో పనిలో ఉండో, లేకపోతే ముఖ్యంగా ఉమెన్లో చూసుకుంటే పబ్లిక్ టాయిలెట్స్ లేదా ఆఫీస్లో టాయిలెట్స్ మనకి నీట్గా ఉండవను, వెళ్ళరు, ఆపుకుంటారు. ఈవెన్ యూరిన్ కూడా వెళ్ళరు, ఇంకా మోషన్కి వెళ్ళడం ఇంకా దేవుడికి తెలుసు. సో పిల్లలు ఏంటి, స్కూల్లో వెళ్ళడానికి టీచర్స్ పంపించారనో, వాళ్ళు లేకపోతే రాత్రి లేటుగా తింటారు, పొద్దున్న మోషన్ స్కూల్కి వెళ్ళే టైంకి వస్తుంది, ఆపుకుంటారు. ఇలాంటివన్నీ చేయడం మూలన మోషన్ గట్టిగా అయ్యి కాన్స్టిపేషన్ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ కాన్స్టిపేషన్తోని ఈ కట్ ఇంజరీ వస్తుంది. సో ఒక్కదానికొకటి ఇంటర్లింక్డ్ అనమాట. వాటర్ సరిగా తాగకపోవటం, ఫైబర్ ఫుడ్ సరిగా తినకపోవటం, రెస్ట్, స్లీప్, ఎక్సర్సైజ్ ఇవి లేకపోవటం, ఇవి చాలా ఇంపార్టెంట్. సో పైల్స్ ఏది సీరియస్, పైల్సా ఫిషరా అనే కంటే కూడా దేని సివియారిటీ దాందే. సో మనం చిన్నగా ఉన్నప్పుడే దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం అనమాట. సో ఈ ఫిషర్ చిన్నపిల్లల్లో వస్తుంది అనుకున్నాం, అలాగే ఆడవాళ్ళల్లో కూడా వస్తుంది. వీళ్ళు మోషన్ పోవడానికి పోస్ట్పోన్ చేయడం మూలన ఆ మోషన్ గట్టిపడి నెక్స్ట్ డే మోషన్ స్టార్టింగ్లో హార్డ్గా వస్తుంది కాబట్టి కట్ ఇంజరీ అవుతుంది. అట్ ద సేమ్ టైం మెన్లో కూడా ఉంటుంది. ఎక్కువ మనం బేకరీ ఫుడ్స్, రెడీలీ అవైలబుల్ ఫుడ్స్ ఏవేవైతే ఉంటాయో, మైదా కంటెంట్, ఇలాంటివన్నీ ఏమవుతుందంటే డైజెషన్కి వాటర్ చాలా అవసరం. వాటికి ఎక్కువ ఏమంటారు స్పైసీ ఫుడ్స్ ఇలాంటివన్నీ మనం ఎక్కువ తింటే దానికి తగిన ఫైబర్ తీసుకోవడం మనం మర్చిపోతాం, లేదా వాటర్ తాగడము, లేదా మజ్జిగ తాగడము, ఇలాంటివన్నీ దానికి కంపెన్సేట్ చేసేవి చేయకపోతే మాత్రం కాన్స్టిపేషన్ వస్తుంది. సో మేల్ ఫీమేల్లో ఈ రేషియో జనరల్గానే ఉంటుంది. ఓల్డ్ ఏజ్ పీపుల్లో లేదా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళల్లో కూడా ఎక్కువ కనపడుతుంది. ఐటీ సెక్టర్లో ఉన్న వాళ్ళలో, ఊరినే మనం రోజంతా ఏం ఎక్సర్సైజ్ లేకుండా ఊరికే ఉండే వాళ్ళల్లో, లాంగ్ అవర్స్ సిట్టింగ్ జాబ్స్ ఉన్న వాళ్ళలో, అట్ ద సేమ్ టైం పెయిన్ కిల్లర్స్ లేదా న్యూరలాజికల్ ఇష్యూస్ కోసం మెడిసిన్స్ వాడే వాళ్ళల్లో, అలాగే సైకలాజికల్ కండిషన్, డిప్రెషన్స్, వీటికి వాడే మెడిసిన్స్లో ఆ మెడిసిన్స్ ఆటోమేటిక్గా సమ్ టైమ్స్ కాన్స్టిపేషన్ని, హార్డ్ స్టూల్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి వీటి వల్ల కూడా కాన్స్టిపేషన్, దాంతోపాటు ఫిషర్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే. సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు మేడం? సో మీకు ఫిషర్ అంటే మోషన్కి వెళ్ళిన తర్వాత మీకు మంట, నొప్పి ఇలాగా అనిపించింది అనుకోండి, దానికి మీకు కొన్ని ఆయింట్మెంట్స్, ఓటీసీ ప్రోడక్ట్స్ ఉంటాయి, అంటే రెడీగా మీరు మెడికల్ షాప్లో వెళ్ళి అడిగితే ఆయింట్మెంట్స్ ఇస్తారు. సో అవి తీసుకోండి. అంటే ఇప్పుడు అందరూ వెంటనే చూపెట్టుకోవడానికి రారు కాబట్టి నేను ఫస్ట్ 3 weeks వరకు మీరు దీన్ని ఎలా అబ్జర్వ్ చేయాలి, ఎలా ట్రీట్ చేసుకోవాలి మీరు ఇప్పుడు చెప్తున్నాను. ఆయింట్మెంట్ అప్లై చేసుకోవటం, లేదా గోరువెచ్చని నీళ్ళల్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని కూర్చోవటం. సో యానల్ కెనాల్ని ఇట్లా క్లోజ్ చేసి ఓపెన్ చేస్తూ ఉంటే ఆ ఏరియాలోకి కొంచెం వేడి నీళ్ళు వెళ్తే ఏమవుతుందంటే పెయిన్ రిలీఫ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం హీలింగ్ కూడా ఛాన్స్ ఉంటుంది. సో మోషన్ ఫ్రీగా ఉండేలాగా చూసుకోవడం. చిన్న లాక్సేటివ్స్ ఉంటాయి. సో మన ఇళ్ళల్లో కూడా పండిన అరటిపండు, జామ పండు, ఇలాంటివి పళ్ళు, ఆకుకూరలు ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వలన మోషన్ ఫైబర్ కంటెంట్ మనకి ఫుడ్లో ఉంటుంది. సో మోషన్ ఫ్రీ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ రెండు మీరు ఇంటి దగ్గర చేసుకోవచ్చు. 3 weeks కంటే కూడా హీల్ అవ్వకుండా అది మిమ్మల్ని బాధపెడుతూ ఉందంటే మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం బెటర్. సో
మోషన్ వెళ్ళడానికి దారి ఒకటి ఉంటుంది కదా, యానల్ కెనాల్లో స్పింక్టర్స్ ఉంటాయి అన్నమాట, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్పింక్టర్. అది టైట్గా ఉన్న వాళ్ళల్లో కూడా, ఆ మసిల్ టైట్గా ఉన్న వాళ్ళల్లో కూడా మోషన్ ఫ్రీగా వెళ్ళకపోవడం వలన ఫిషెస్ అవుతాయి. కొంతమంది డయేరియా అంటే మోషన్స్ ఎక్కువ అవటం కొంతమందికి, లేదా ఫోర్స్తోని కొంచెం ప్రెషర్తోని మోషన్ వచ్చిన వాళ్ళల్లో కూడా క్రానిక్గా ఈ సిమ్టమ్స్ ఉంటే పైల్స్ వస్తాయి. లేదా అప్పుడప్పుడే ఎక్కువ ప్రెషర్తో మోషన్ ఒకసారి వచ్చినప్పుడు కొంతమందిలో అది స్కిన్ టేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. మోర్ దెన్ 2 months మాత్రం మీరు వెయిట్ చేయొద్దు. 2 months కంటే వెయిట్ చేస్తే ఇట్ మే ఎండ్ అప్ ఇన్ టు ఎ ఫిస్టులా, ఫిస్టులా అంటాం మనం. చిన్న కట్ ఇంజురీ మే లీడ్ ఇన్ టు ఏ బిగ్గర్ ఇష్యూ. ఒక యాబ్సెస్ ఫామ్ అయ్యి దాంట్లో పస్ ఫామ్ అయ్యి ఇలాంటి సివియర్ కాంప్లికేషన్స్కి దారితీస్తాయి అన్నమాట. సో రోజంతా సఫర్ అయ్యే బదులు ఒకసారి ట్రీట్మెంట్ తీసుకొని కొన్ని రోజుల్లో మీరు హీల్ అయిపోవడం బెటర్ అని నేను చెప్తాను. ఓకే. సో మేడం, ఇప్పుడు ఫిస్టులా గురించి మాట్లాడుకుందాం. అంటే ఈ ఫిస్టులా అనేది ఎప్పుడు వస్తుంది, ఎందువలన వస్తుంది? సో ఈ ఫిస్టులా అనేది ఎందుకు వస్తుంది అంటే యానల్ గ్లాండ్స్ ఉంటాయి, యానస్ చుట్టూ కొన్ని గ్లాండ్స్ ఉన్నాయన్నమాట. సో అవి వాటిల్లో ఇన్ఫెక్షన్ వలన ఫస్ట్ యాబ్సెస్ ఫామ్ అవుతుంది. ఆ యాబ్సెస్ దారి పెట్టుకోవడానికి యానస్లోకో స్కిన్ మీదకు ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇట్ విల్ ఫామ్ యాబ్సెస్ నుంచి ఒక చిన్న ట్యూబ్ లాంటి స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. సో ఒకటేమో దట్ విల్ స్కిన్ బయటకి బట్టక్స్ మీద సరౌండింగ్ యానస్ చుట్టూ ఉన్న స్కిన్ దగ్గర ఒకటి ఓపెన్ అవుతుంది, ఇంకొక ఇంటర్నల్ ఓపెనింగ్ ఏమో యానస్లో ఉంటుంది. సో ఏదైతే యాబ్సెస్లో ఉన్న పస్ అంతా బయటకి ఈ 2 దారుల ద్వారా వెళ్తూ ఉంటుంది అనమాట. సో మనం ఎప్పుడైనా ఎలా తెలుస్తుంది అంటే, మీకు ఎప్పుడైనా ఫీవర్ వచ్చింది, లేదా యానస్లో చాలా సివియర్ థ్రాబింగ్ పెయిన్ ఉంది, అసలు మోషన్ వెళ్ళడానికి కూర్చోడానికి లేడానికి కూడా ఇబ్బంది పడతారు. సో అలా ఏదైనా మీకు ఇన్ అండ్ అరౌండ్ యానస్ చుట్టూ ఏదైనా వాపు గడ్డ లాంటిది ఏమైనా అనిపించిందంటే ఇమ్మీడియట్గా మీరు చూపెట్టుకోండి. ఇమ్మీడియట్గా చూపెట్టుకుంటే ఒక్కొక్కసారి మనం అది తగ్గడానికి యాంటీబయాటిక్సో లేదా ఇలాంటి మెడికేషన్స్తోనూ ఐఎన్డి చేస్తాం మనం, అది పంక్చర్ చేసి దాన్ని పసి డ్రైన్ చేసే మూలాన ఒక్కోసారి చాలా వరకు తగ్గిపోతుంది వెంటనే అటెండ్ చేసేదాన్ని. లేదు మీరు డిలే చేస్తారు. చాలామంది ఏం చేస్తారంటే తగ్గుతుందిలే, వాపే కదా, సెగగడ్డే కదా, తగ్గుతుందిలే ఇట్లా అనేసి డిలే చేస్తారు. ఆ డిలే చేయడం వలన అది మెల్లగా దారి పెట్టుకుంటుంది బయటకి లోపలికి పెట్టుకొని ఫిస్టులా. ఆ ఫిస్టులా చుట్టూ ఉన్న స్పింక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ని బట్టి అది సివియారిటీ తెలుస్తుంది అనమాట. సింపుల్ ఫిస్టులానా లేకపోతే 4th grade ఫిస్టులానా అని. సో అది ఎంత లోపలికి అది పాకుతుందో ఆ గడ్డ అనేది అంత సివియర్గా అయిపోతుంది మీకు డిసీజ్. దానికి 1 నెలల తర్వాత మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. దో ఆయుర్వేద కెన్ కట్ షార్ట్ ద ట్రీట్మెంట్ టైమ్ అండ్ అంటే అవుట్కమ్ కూడా ఆయుర్వేదంతో చాలా బాగుంటుంది. కానీ వెంటనే అటెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ అన్ని డిసీజెస్లోకి ఇది కొంచెం చాలా మొండి డిసీజ్ అనమాట. అంటే రీఅకరెన్స్ ఎక్కువ ఉంటుంది, ఇబ్బంది ఎక్కువ పెడుతుంది, మాటికి హాస్పిటల్ విజిట్స్ రావాలి, ఎవ్రీ వీక్ దానికి థ్రెడ్ చేంజ్ చేసుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి మేడం? సో ఫిస్టులా చెప్పాను కదా, యాబ్సెస్ ఫామ్ అవ్వటం. సో మీరు యాబ్సెస్ ఫామ్ అయింది ఒక్కొక్కసారి బయట స్కిన్ చుట్టూ ఇటు యానస్ చుట్టూ దగ్గరలోనే ఉండి బయటకి కనపడేలా ఉంటే మీకు తెలుస్తుంది ఏదో ఒక గడ్డ అయింది. ఒక్కొక్కసారి కొన్ని లోపల్ ఫోల్డ్స్లో కూడా కొంతమందికి యానల్ గ్లాండ్స్ ఇన్ఫెక్ట్ అవుతాయి అనమాట. సో ఇన్ఫెక్ట్ అయినప్పుడు అక్కడ యాబ్సెస్ ఫామ్ అయినప్పుడు మీకు సిమ్టమ్స్ ఏముంటాయంటే ఒక్కోసారి ఫీవర్ ఉంటుంది, లో గ్రేడ్ ఫీవర్ ఆర్ హై గ్రేడ్ టెంపరేచర్ వస్తుంది. అట్ ద సేమ్ టైం థ్రాబింగ్ పెయిన్ ఉంటుంది, వాళ్ళు కూర్చోలేరు, ఆయాసపడుతూ ఉంటారు, ఏమో అవుతుంది, పెయిన్ వస్తుంది అంటారు అనమాట. సో వీటిని మనం గమనించినప్పుడు వీ కెన్ సస్పెక్ట్ దట్ దెర్ ఇస్ ఏ ఫిస్టులా కానీ యాబ్సెస్ కానీ అయింది అని. సో మీరు మోషన్కి వెళ్ళినప్పుడు తర్వాత రోజుల్లో ఏమవుతుందంటే మోషన్కి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి పస్ రావటం, ఈవెన్ సింపుల్ ఫిషర్ కూడా ఫిస్టులా అవుతుంది అని చెప్పాను కదా, అది పెరియానల్ యాబ్సెస్ లాగా మారచ్చు. సో అందులోంచి మీకు పస్ రావటం, ఒక్కోసారి బ్లడ్ పస్ కలిసి రావటం, ఇలాంటివి మీకు లక్షణాలు కనపడతాయి. సో అది మీరు అది ఏంటి ఇంటెస్టైన్స్లో ఇన్ఫెక్షన్ ఉందా లేకపోతే ఈ యాబ్సెస్ నుంచి పస్ వస్తుందా అనేది మనం చూసుకోవాలి. అది ఫిస్టులానా లేదా క్రాన్స్ డిసీజ్ ఇలాంటి వాటిల్లో కూడా ఈ పస్ అనేది సైడ్ ఒక లక్షణంగా ఉంటుందన్నమాట. ఓకే. సో ఈ పైలోనిడల్ సైనస్ అంటే ఏంటి? సో పైలోనిడల్ సైనస్ అంటే యానరెక్టల్కి సంబంధించిన డిసీజ్ కాదు, కానీ బట్టక్స్ మధ్యలో వస్తుంది. ఈ వెనుక వైపు చూసుకుంటే మనం 2 బట్టక్స్ మధ్యలో
కొంతమందికి అక్కడ ఇచ్చింగ్ ఉండటం లేదా స్మెల్ రావటం ఇలాంటి లక్షణాలతో స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది ఎక్కువ రోజులు మనం అలాగే వదిలేస్తే అక్కడున్న అంటే స్కిన్లో ఉంటాయి కదా పిట్స్ లాంటివి, సో అందులో ఇన్ఫెక్ట్ అవుతుంది అనమాట. ఇన్ఫెక్ట్ అయినప్పుడు లేదా కొంతమందిలో హెయిర్ ఉంటుంది కదా, బాడీ హెయిర్, అది ఇన్గ్రోన్ అవుతుంది అనమాట. అంటే లోపలికి పెరుగుతుంది, అది బయటకు కాకుండా. సో అటువంటప్పుడు అట్ ద సేమ్ టైం మనం అక్కడ హైజీన్ మెయింటైన్ చేయనప్పుడు, లేకపోతే ఎక్కువ మందికి ఏమవుతుందంటే చెమటలు పడతాయి అక్కడ, దాన్ని క్లీన్ చేసుకోరు, అక్కడ హైజీన్ మెయింటైన్ చేయరు, ఇన్ఫెక్ట్ అయ్యి డర్టీగా అలాగ ఉన్నప్పుడు ఇంకా ఇన్ఫెక్షన్ సివియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఇది ఖచ్చితంగా దీనివల్లనే వస్తుంది అని కారణాలు అయితే చెప్పలేము, కానీ వీటి వల్ల కూడా వస్తుంది. ఇప్పుడు మనం చెప్పినట్లు హైజీన్ మెయింటైన్ చేయకపోవడం, చెమటలు ఎక్కువ పెట్టిన దాన్ని అంటే డ్రైగా పెట్టుకోకపోవటం, అట్ ద సేమ్ టైం హెయిర్ ఒక్కొక్కసారి మనకు తెలియదు, ఎక్కువ హెయిర్ ఉన్న వాళ్ళల్లో, జీపర్స్లో అంటే ఎక్కువ సేపు కూర్చునే వాళ్ళల్లో కూడా ఆ స్కిన్ అక్కడ ఉన్న చేంజెస్ మూలాన హెయిర్ లోపలికి పెరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే అక్కడ చిన్న యాబ్సెస్ ఫామ్ అవుతుంది, అందులో హెయిర్ ఆ డర్ట్ అదంతా ఉండి యాబ్సెస్ ఫామ్ అయ్యి అక్కడ నుంచి పస్ రావటం, సో ఇలాంటి పెయిన్ అది ఉంటుందన్నమాట. సో ఇది లక్షణాలు. 2 బటక్స్ మధ్యలో లైన్ ఉంటుంది కదా, అందులో వస్తుంది ఈ ప్రాబ్లం. సో ఇక పైల్స్, ఫిషెస్, ఫిస్టులా, పైలోనియల్ సైనస్, సో వీటన్నిటికీ కూడా ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది మ్యామ్? అలాగే అంటే మెడిసిన్స్తో ఎంతవరకు తగ్గే ఛాన్స్ ఉంటుంది, ఇంకా అది అంటే ఎక్స్ట్రా ట్రీట్మెంట్ చేయాలి అంటే కనుక ఎట్లాంటి స్టేజెస్లో చేయాలి? సో పైల్స్లో మనం తీసుకుంటే ఆయుర్వేదం మనకిచ్చిన గ్రేటెస్ట్ గిఫ్ట్ వచ్చేసి క్షారకర్మ. సో అదర్ ట్రెడిషనల్ అలోపతి మెథడ్స్ మేము హైబ్రిడ్ ప్రొసీజర్స్ చేస్తాం ఎక్కువ సివియారిటీని బట్టి. సో ఫస్ట్ సెకండ్ గ్రేడ్లో ఉంటే ఓన్లీ ఆయుర్వేదాన్ని చేస్తాం. లేదు ఇఫ్ దే నీడ్ మోర్ అంటే కాంప్లెక్స్ ప్రజెంటేషన్ ఉంటే మాత్రం మేము అప్లై బోత్ అలోపతి అండ్ ఆయుర్వేద మెథడ్స్ సో దట్ దే కెన్ గెట్ మోర్ బెనిఫిట్స్ అనమాట. సో క్షారకర్మ అనేది, అగ్నికర్మ ఈజ్ నథింగ్ బట్ లేజర్స్, వీ యూజ్ లేజర్స్ ఆల్సో అండ్ ట్రెడిషనల్ మెథడ్స్ ఆల్సో. సో సివియారిటీని బట్టి వీ చూస్ అండ్ వీ గివ్ మోర్ బెనిఫిట్స్. సో ఇది పైల్స్లో ట్రీట్మెంట్. సో క్షారకర్మ మీరు ఒకవేళ ఇక్కడ హైదరాబాద్లోనే కాదు, మీరు ఎక్కడైనా వేరే ప్లేసెస్లో ఉండి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్నా కూడా ఆయుర్వేదాన్ని చూస్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ క్షారకర్మ గురించి మీరు అడిగి తెలుసుకోండి, ఎందుకంటే ఇది మీకు ఫ్యూచర్లో మళ్ళీ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది ఈ మెథడ్స్ తీసుకోవడం మూలాన. సో ఇంకా ఫిషర్ ట్రీట్మెంట్ విషయానికి వస్తే, ఫిషర్ ట్రీట్మెంట్ మీరు ముందు అక్యూట్ ఫిషర్ అంటే ఫస్ట్ కొన్ని డేస్లో మీకు పెయిన్, బర్నింగ్ సెన్సేషను, అట్లా ఇచ్చింగ్ అలా ఉన్నప్పుడు మీరు సిడ్జ్ బాత్ చేయటం, ఆయింట్మెంట్ అప్లికేషన్ చేయటం, కొంచెం ఫైబర్ ఫుడ్స్, వాటర్ ఇంటేక్ ప్రాపర్గా తీసుకోవటం, ఇవి జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు తగ్గిపోతుంది. తగ్గలేదు, మోర్ దెన్ 1 month or 2 months అయినా తగ్గట్లేదు అంటే మీరు ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ చేయండి. వాళ్ళు ఇదే మెథడ్స్ క్షారకర్మ లేదా అగ్నికర్మ ఇవి చేసి మీకు చేయడం, సింపుల్ టెక్నిక్స్ ఇవి. జస్ట్ ½ an hour పడుతుంది అది ట్రీట్మెంట్ కోసం. లోకల్ ఎనస్థీషియాలోనే చేస్తాం మనం, పెద్దగా మీరు హాస్పిటలైజ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇవన్నీ కూడా ఈ 4 డిసీజెస్లకు కూడా మేము ఇచ్చే ట్రీట్మెంట్స్ డే కేర్ ప్రొసీజర్. విత్ ఇన్ an hour యూ కెన్ గో బ్యాక్ టు యువర్ హోమ్. మీరు నార్మల్గా మీ పని మీరు చేసుకోవచ్చు, బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రికవరీ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది. మెడికేషన్స్ కొన్ని రోజులు అంటే అది హీల్ అవ్వటానికి, మళ్ళీ రాకుండా ఉండటానికి ఇస్తాము. అట్ ది సేమ్ టైం జాగ్రత్తలు చెప్తాం మనం, ఫ్యూచర్లో ఇవి రాకుండా ఉండాలంటే మళ్ళీ ఏం చేయాలి మీరు అనేది. సో ఇది ఫిషర్ ట్రీట్మెంట్. ఇంకా ఫిస్టులా ట్రీట్మెంట్కి వస్తే మళ్ళీ ఇంకొక గ్రేటెస్ట్ గిఫ్ట్ టు ద వరల్డ్ ఫ్రమ్ ఆయుర్వేద ఇస్ క్షారసూత్రం. సో ఈ ఫిస్టులా ఉంటే సివియారిటీని బట్టి మనం దాన్ని కట్ షార్ట్ చేసుకుని ఇఫ్టాక్ మెథడ్ అని ఒక రీసెంట్గా మేము చేస్తున్న మెథడ్ అనమాట. ఏంటంటే అది ఇంతకుముందు కొన్ని 6 నెలల నుంచి సంవత్సరం వరకు కూడా టైం పట్టేది ఇది హీల్ అవ్వటానికి. ఇప్పుడు వి మేడ్ ఇట్ టు ఓన్లీ 2 to 3 monthsలో మేము ట్రీట్మెంట్ కంప్లీట్ చేయగలుగుతున్నాం. ఒక సాహా సార్ అని BHUలో బనారస్ హిందూ యూనివర్సిటీలో ఉన్నారు. ఆయన ఈ శల్య అంటాం సర్జరీ డిపార్ట్మెంట్ని ఆయుర్వేదాలో, ఒక ఫేమస్ శల్య డాక్టర్, హీస్ పద్మశ్రీ ఆల్సో. హీ ఇన్వెంటెడ్ దిస్ టెక్నిక్ సో దట్ వీ కెన్ కట్ షార్ట్ ద డ్యూరేషన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ పీరియడ్ అనమాట. సో ఈ కొంచెం హాఫ్ ఏమో మధ్యలో నుంచి మనం అది సెలెక్ట్ చేసుకోవడమే మెథడ్లో
క్షారసూత్ర ఈజ్ ద బెస్ట్. ఇది ఈవెన్ WHO రికగ్నైజ్డ్ 98% మనకి ఏమంటారు క్యూర్ అవుతుంది, రికరెన్స్ కూడా ఉండదు అనమాట. సో ఫిస్టులా ప్రాబ్లమ్కి క్షారసూత్ర ఇస్ ద బెస్ట్ మెథడ్. సో ఫిషర్ ఉన్న వాళ్ళల్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే గంటల తరబడి ఒక దగ్గర కూర్చొని ఉండద్దు. గంటకు ఒకసారి 5 minutes లేచి వాక్ చేయటం ఒకటి. ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్, ఫైబర్ ఫుడ్ ఇంపార్టెంట్, హైడ్రేషన్ ఇంపార్టెంట్, ప్రాపర్గా వాటర్ తాగడం, డైజెషన్ ప్రాపర్గా అవుతుందా లేదా చూసుకోవటం, మోషన్ ఫ్రీగా పెట్టుకోవటం, కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవటం. సో ఇవన్నీ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే స్ట్రెస్ ఇలాంటివి, నిద్ర లేకుండా ఉన్న వీళ్ళల్లో కూడా ఇవి మనం అసోసియేటెడ్గా చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా మీరు గమనించుకోవాల్సిన విషయాలు. సో ఫిషర్కి పైల్స్కి మోస్ట్లీ ఈ కేర్ తీసుకోవాలి మనం. సో ఫిస్టులా వచ్చిన వాళ్ళు ట్రీట్మెంట్ ఆప్షన్స్ నేను క్షారసూత్ర ఇస్ ద బెస్ట్ అని చెప్పాను కదా. సో ఇఫ్టాక్ మెథడ్లో మేము వీఆర్ ఏబుల్ టు రెడ్యూస్ ద ట్రీట్మెంట్ పీరియడ్ ఈవెన్ 1/3 1/4 కూడా చేస్తామన్నమాట. సో మీరు ఏమి ఇబ్బంది లేకుండా ఈవెన్ లోకల్ అనెస్థీషియాలో జరిగే ట్రీట్మెంటే ఇది కూడా ఒక 1 hour 1.5 hourలో మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. మీ డైలీ రొటీన్ వర్క్ మీరు చేసుకోవచ్చు. అండ్ బెడ్ రెస్ట్ కానీ ఇలాంటివి ఏమీ అవసరం లేదు. మీ నార్మల్ లైఫ్ మీరు లీడ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మీకు రీఎకరెన్స్ ఉండదు. ఇది మనం ఆల్రెడీ 2-3 సార్లు సర్జరీ అయిన వాళ్ళల్లో కొంచెం చెప్పలేమేమో, కానీ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళల్లో మాత్రం 98% మేము వీ గ్యారంటీ దట్ ఇట్ వోంట్ రీఎకర్. సో ఫిస్టులా వచ్చిన వాళ్ళు కేర్ కూడా ఇప్పుడు ఫిస్టులా ఎందుకు వచ్చింది అనేది మనం ఆలోచిస్తే దాని పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటో తెలిస్తే అది మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో మనకు తెలుస్తుంది. సో ఒక్కసారి యూజువల్గా మనం కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవడం, ఎందుకంటే కాన్స్టిపేషన్ ఫిషర్ అండ్ ఫిస్టులా ఇది లింక్డ్ కాబట్టి లైఫ్ స్టైల్ బాగుండేలాగా చూసుకోవటం, హెల్దీ హ్యాబిట్స్ ఉంచుకోవటం, యానల్ హైజీన్ ఉంచుకోవటం. సో ఏదైనా యానల్లో ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే అటెండ్ చేసి చూపించుకోవటం. సో దట్ వీ కెన్ రెస్ట్రిక్ట్ దట్ ఫ్రమ్ చిన్న ఇబ్బంది దగ్గర మనం ఆపేయచ్చు అనమాట, సివియారిటీలోకి ఎండప్ అవ్వకుండా. ఇంకా అట్ ద సేమ్ టైం పైలోనెటల్ సైనస్ ట్రీట్మెంట్ కూడా క్షారసూత్ర, క్షారకర్మ ఈ 2 మేము ఫాలో అయ్యేవి. పైలోనెటల్ సైనస్ ట్రీట్మెంట్లో ఆయుర్వేద కంట్రిబ్యూషన్స్ ఏంటంటే మీరు ఆయుర్వేదమే బెస్ట్ అంటాను ఇక్కడ కూడా నేను, ఎందుకంటే ఆయుర్వేద గ్రేటెస్ట్ గిఫ్ట్స్ క్షారకర్మ అండ్ క్షారసూత్ర ఈ 2 మెథడ్స్లో మనం అక్కడ ఉన్న ప్రజెంటేషన్ని బట్టి మేము సెలెక్ట్ చేసుకుంటాం ఏ మెథడ్ బెస్ట్ అనేది. సో మీరు ఈ ఆయుర్వేదమే ఎందుకు చూస్ చేసుకోవాలి, లేకపోతే ఎందుకు చూస్ చేసుకోకూడదు సర్జరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అని మీరు అడగచ్చు. మీరు డెసిషన్ తీసుకునే ముందు ఒక్కసారి ఇమేజెస్ చూడండి, ఇంటర్నెట్లో వెళ్ళి పైలోనెటల్ సైనస్ పోస్ట్ సర్జరీ పిక్చర్స్ అని చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత కాంప్లికేట్ అవుతుందో. ఎందుకంటే ఇది ఫిస్టులా అండ్ పైలోనెటల్ సైనస్ ఎక్కువ రికరెన్స్ ఉంటాయన్నమాట ప్రొసీజర్ చేసుకున్నా కూడా. సో అందుకోసం వాళ్ళు చేసే మెథడ్స్ ప్రొసీజర్ తర్వాత చాలా డ్యామేజ్ అవుతుంది, అక్కడ స్కిన్ డ్యామేజ్ అవుతుంది, వాళ్ళు ప్రాపర్గా కూర్చోలేరు, పడుకోలేరు, అక్కడంతా చాలా స్టిఫ్నెస్ వచ్చేస్తుంది అనమాట, డ్యామేజ్ అవుతుంది స్కిన్ అండ్ మస్క్యులర్ లేయర్ అవన్నీ కూడా. సో ఆయుర్వేద దాన్ని చాలా సింప్లిఫై చేస్తుంది. మేము ఒక జస్ట్ అది ఏదైతే ఇన్ఫెక్టెడ్ ఏరియా ఉందో దాన్ని రిమూవ్ చేసేసి క్షారకర్మ చేస్తామన్నమాట. సో మెడికేటెడ్ పేస్ట్ ఉంటుంది, ఆయుర్వేద హర్బ్స్తో చేసింది. ఇట్స్ చాలా లెంతీ ప్రాసెస్ అండ్ లెబోరియస్ ప్రాసెస్తో తర్వాత మేము వీ కెన్ ప్రొక్యూర్ దిస్ క్షారం అనమాట. ఈ క్షారం మనం పెట్టి దాన్ని ఎవ్రీ డే మనం డ్రెస్సింగ్ చేసుకుంటూ ఉంటే విత్ ఇన్ ఎ మంత్ యూ విల్ బీ ఆల్ రైట్. సో వితౌట్ ఎనీ డ్యామేజింగ్ ఫర్దర్ దట్ ఏరియా మీరు హెల్తీగా అయిపోతారు. సో క్షారకర్మ అండ్ క్షారసూత్ర ఈజ్ బెస్ట్ ఫర్ పైలోనెటల్ సైనస్. ఓకే. సో మేడం, చాలామంది మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని క్యూర్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. అంటే వీళ్ళకి మళ్ళీ డిసీజ్ అనేది అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఉంటే ఎంతవరకు ఉంటాయి, ఎందువలన ఉంటాయి? మోస్ట్లీ ఈ ఆయుర్వేద మెథడ్స్లో ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళకి రికరెన్స్ ఛాన్స్ చాలా అంటే చాలా తక్కువ, నెగ్లిజిబుల్ అనొచ్చు. ఎందుకు ఎవరిలో మళ్ళీ ఇది రికరెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే మనం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మెయింటెనెన్స్ ఎలా చేయాలి, ప్రికాషన్స్ ఏం తీసుకోవాలని చెప్తాము. సో అవి మేనేజ్ చేయకపోతే మళ్ళీ కొన్ని సంవత్సరాలకి మేబీ వచ్చే ఛాన్స్ ఉంటుందేమో. కానీ మీరు ప్రాపర్గా ఇప్పుడు మనం ఒక లెసన్ లెర్న్ చేస్తాం కదా, ఏదైనా ఒకటి ఇన్సిడెంట్ అయినప్పుడు, మనం ఏదైనా దెబ్బతిన్నప్పుడు లేదా ఏదైనా ఇన్సిడెంట్ నుంచి నేర్చుకుంటాం కదా మనము ఏం చేయాలి ఏం చేయొద్దు అనేది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి మనం, తెలుసుకుని వదిలేకుండా ఇంప్లిమెంట్ చేయాలి. లైక్ వాట్ వీ యూజువల్లీ అడ్వైజ్, డైజెషన్ ప్రాపర్గా ఉంచుకోవాలి, తిన్నది బాగా అరగాలి, అరిగింది
వితౌట్ ఎనీ ఇబ్బంది బయటికి వెళ్ళిపోవాలి. సో మోషన్ కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవటం, ఫైబర్ ఫుడ్ ప్రాపర్గా తినటం, వాటర్ సరిగా తాగటం, ఎక్సర్సైజ్ చేయటం, స్ట్రెస్ అండ్ స్లీప్ని మీరు చూసుకోవటం, మేనేజ్ చేసుకోవటం. సో ఇవి ఫాలో అయితే ఇంకా మీరు లైఫ్లో అసలు ప్రొసీజర్ చేసుకోకపోయినా ఏ రకమైన యానల్ కెనాల్లో వచ్చే ఇదైతే పైల్స్, ఫిషర్, ఫిస్టులా, పైలనల్స్ అని ఇవి రావు, నీకు గ్యారంటీ. ఓకే, ఇక ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి మేడం వీళ్ళకి? ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి ఈ డిసీజెస్లో, అనరెక్టల్ డిసీజెస్లో అంటే పైల్స్ కానీ, ఫిషర్స్ కానీ, ఫిస్టులా కానీ, వీటిల్లో ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే చాలా వరకు అండర్లయింగ్ ఫ్యాక్టర్ కాన్స్టిపేషన్ ఉండటం, లేదా హైజీన్ మెయింటైన్ చేయకపోవటం, లేదా ప్రాబ్లం వచ్చిన వెంటనే మనం చూపించుకోకపోవటం, పోస్ట్పోన్ చేయటం, మన లైఫ్ స్టైల్ అంటే మనం ఎక్కువ గంటలు కూర్చొని వర్క్ చేయటం, లేదా మనకు డిసీజెస్ అదర్ డిసీజెస్తోని ఇది అసోసియేట్ అయి ఉందా అనటం, లేదా పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడటం, అసలే అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఏం ఎక్సర్సైజ్ లేకుండా లైఫ్ లీడ్ చేయటం, ఇలాంటివన్నీ కూడా పాజిటివ్ ఫ్యాక్టర్స్ అనమాట. ఓకే, సో ఇవి లేకుండా చూసుకుంటే మనకి ఇలాంటి ప్రాబ్లమ్సే రావు. ఓకే, ఇక ఆయుర్వేదం అనగానే పంచకర్మ విధానం అనేది ఫేమస్ కదా మేడం, ఈ పంచకర్మ విధానం అనేది ఎలా ఉంటుంది? మంచి క్వశ్చన్ అడిగావు రవలి. ఆయుర్వేద ఈజ్ ఫేమస్ ఫర్ పంచకర్మ, ఫర్ అదర్ ఏమంటారు కాయ చికిత్స అంటే ఏదైనా అదర్ డిసీజెస్కి పంచకర్మ ఇస్ ద బెస్ట్. అట్లానే యానోరెక్టల్ డిసీజెస్లో వస్తే మనం క్షారకర్మ, క్షారసూత్ర గోల్డ్ స్టాండర్డ్ ప్రొసీజర్స్ అనమాట. సో ఇందులో పంచకర్మ చేస్తామా అంటే చేస్తాం మనం, ఎందుకంటే తక్కువ సివియారిటీ ఉన్నప్పుడు, ఫిషర్ కానీ పైల్స్ కానీ ఉన్నప్పుడు మనం ఆ కోలన్ క్లెన్స్ చేసుకోవడం, డీటాక్స్ అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ ఇక్కడ తిన్న దగ్గర నుంచి సరిగా అరుగుతుందా లేదా, ఈ ఇండైజెషన్ నుంచే స్టార్ట్ అవుతాయి ఇవన్నీ. మోషన్ ప్రాపర్గా రాకపోవడం, లేదా కాన్స్టిపేషన్ అవుతుందా, లేదా ఎక్కువ సార్లు మోషన్స్ అవుతున్నాయి, ఇది డిపెండ్ అవుతుంది ఇక్కడ నుంచే. కాబట్టి ఇక్కడ నుంచి సెట్ చేయాలంటే మేము మెడిసిన్స్ కొన్ని హెర్బల్ మెడిసిన్స్తో పాటు, లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు పంచకర్మ మెథడ్స్ అయినా కొన్ని చేయిస్తాం మనము. డీటాక్స్ చేసుకోవటం పీరియాడిక్గా. ఇప్పుడు సీజన్ మారినప్పుడు మన వాతావరణంలో మార్పులతో పాటు శరీరంలో కూడా మార్పులు వస్తాయి. అటువంటప్పుడు కొన్ని ఋతు సంధి అంటాం దాన్ని, అప్పుడు మనం పాటించాల్సిన కొన్ని నియమాలు ఉంటాయి. లైక్ ఆ సీజన్లో వచ్చే ఫుడ్ తింటాము, లేకపోతే నీళ్ళు ఎన్ని తాగాలి ఎన్ని తాగకూడదు అంటాము, ఏ టైప్ ఆఫ్ ఫుడ్స్ తినాలంటాము, ఇలాంటివన్నీ మనం మంచి కోరే చెప్తారు. అంటే నెక్స్ట్ సీజన్లో వచ్చే డిసీజెస్కి మనం ఎలా ఇమ్యూన్ అవ్వాలి అనేది ఆయుర్వేదం చాలా బెస్ట్గా చెప్తుంది. సో అవన్నీ చిన్న చిన్న చేంజెస్, అవి పాటించగలిగితే మనం, పెద్దవాళ్ళు చాలా చెప్తారు ఇలాంటివి, మనం అవన్నీ ఇగ్నోర్ చేస్తాం, అవి కూడా మనం ఒక్కొక్కసారి గుర్తు చేసుకోవాలి. సో చిన్న చేంజెస్తోని మనం చాలా డ్రాస్టిక్ హెల్దీ చేంజెస్ చూస్తాం బాడీలో. సో ఇవి పంచకర్మ మెథడ్స్ కూడా అవి వస్తి, విరేచనం ఇలాంటివి ఈ డిసీజెస్లో కూడా మనం చేయిస్తాం. అంటే వీటితో మేనేజ్ చేయగలిగితే అవి, లేదు అది ఇఫ్ ద డిసీజ్ ఇస్ సివియర్ అండ్ క్రానిక్ అయిపోయినప్పుడు మనం ప్రొసీజర్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకి ఇయర్లీ మేనేజ్మెంట్ అలాంటివి మళ్ళీ రాకుండా ఉండటాని కోసం ఇలాంటివి మేనేజ్మెంట్ మెథడ్స్లో చెప్తామన్నమాట. సో ఇవన్నీ పాటిస్తే వాళ్ళు ఎప్పటికీ కూడా లైఫ్లో మళ్ళీ రాకుండా ఈ ప్రాబ్లమ్స్తో ఉంటుంది. సో ప్రివెన్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. క్యూర్ ఎంత ఇంపార్టెంట్, ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంట్, ప్రివెన్షన్ అది రాకుండా చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్. అందరూ ఈ డిసీజెస్తో సఫర్ అయ్యే వాళ్ళు డాక్టర్ దగ్గరికి రారు, పోస్ట్పోన్ చేస్తారు. కాబట్టి ఈ ప్రివెన్షన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. ఎందుకు అంటే వరల్డ్ వైడ్గా పైల్స్తో సఫర్ అయ్యే వాళ్ళు 4% ఆర్ 4 to 5%, ఫిషర్తో సఫర్ అయ్యే వాళ్ళు 12 to 14%, ఫిస్టులాతో సఫర్ అయ్యే వాళ్ళు 1,00,000 మందిలో 10 మందికి ఈ ఫిస్టులా వస్తుంది ఖచ్చితంగా. ఇవి మనకి వరల్డ్ వైడ్గా ఉన్న రీసెర్చ్తో వచ్చిన రిపోర్ట్స్ అన్నమాట, స్టాండర్డ్. సో ఇవన్నీ మనం ఇంతమంది ఉన్నారు కానీ చేయించుకోవడానికి రావట్లేదు. దీంతోపాటు పని గంటలు, డబ్బులు చాలా ఇందులో వేస్ట్ అవుతున్నాయి. ఓకే, సో మనం ఇవన్నీ ఒకసారి చూసుకుంటే ప్రివెన్షన్, క్యూర్, తర్వాత జాగ్రత్తలు, పోస్ట్ సర్జరీ ఆర్ పోస్ట్ డిసీజ్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆయుర్వేద కెన్ హెల్ప్ యూ ఇన్ దిస్. ఇక చాలామంది మనం చూస్తూ ఉంటాం మేడం, ముఖ్యంగా లేడీస్ అంటే ఈ పైల్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నప్పుడు వాళ్ళలో వాళ్ళే మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఏదో ఇంట్లో చిన్న చిన్న రెమెడీస్ వాడుతూ ఉంటారు, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఇది ఎంత ప్రమాదమో వాళ్ళకి తెలియదు, ఒక అవేర్నెస్ లేదు.
అన్నట్టు ఒక భయము సిగ్గు అనేది ఉండిపోయింది. సో ఇట్లాంటి వారికి ఏం చెప్తారు మీరు? సో అదే నేను చెప్తుంది, మీకు ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మెయిల్ డాక్టర్స్ అన్నీ ఈ ఆయుర్వేద శల్య సర్జరీ హాస్పిటల్స్లో, ఆయుర్వేదిక్ హాస్పిటల్స్లో ఫీమేల్ డాక్టర్స్ కూడా ఉన్నారు. సో మీరు ప్రికాషన్స్ అవన్నీ మనం చెప్పాము, అవన్నీ ఒకసారి మీరు పాటించి అప్పుడు కూడా మీకు తగ్గట్లేదు అంటే ఫీమేల్ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మీకు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కాబట్టి ప్రాబ్లం అవుతుంది, వెళ్ళండి. ఇప్పుడు మా హాస్పిటల్కి వస్తే ఫీమేల్ పేషెంట్ వస్తే ఫీమేల్ నర్స్, ఫీమేల్ డాక్టర్ అందరూ ఫీమేల్సే చూస్తాం మనం. ఎందుకంటే వీ నో దట్ హౌ సెన్సిటివ్ దే ఆర్ అండ్ అసలు చెప్పుకోలేని చోట బాధ కాబట్టి వాళ్ళు చాలా డిప్రెషన్లో కూడా ఉంటారు చాలామంది. చిన్న ఇష్యూనే ఉంటుంది కానీ అది దాంతోపాటు వచ్చే నొప్పి బాధ చాలా సివియర్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పుకోలేరు, ట్రీట్మెంట్కి రాలేరు. ఆ చిన్నదైనా ఒక్కొక్కసారి తగ్గకుండా బాధపడుతుంది. సో మీరు సిగ్గుపడాల్సిన, భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఆయుర్వేద సెంటర్స్, ఎనీ ఆయుర్వేద సెంటర్ కెన్ హెల్ప్ యూ ఇన్ దిస్. ఓకే. సో అట్లాగే మేడం, ఇక మిమ్మల్ని సంప్రదించాలి అంటే, మీ దగ్గర ట్రీట్మెంట్ కోసం రావాలి అంటే కనుక ఎలా, అంటే మీ అడ్రస్ ఇంకా వివరాలు చెప్పండి. సో నేను జీవశ్రీ ఆయుర్వేద రోడ్ నెంబర్ 12 బ్రాంచ్లో వర్క్ చేస్తున్నాను. వీ హ్యావ్ స్పెషల్ యూనిట్ ఫర్ ఓన్లీ యానోరెక్టల్ డిసీజెస్, పైల్స్, ఫిషర్, ఫిస్టులా, పైలోనడల్ సైనస్, ఈ 4 డిసీజెస్ గురించే మేము ఎక్కువ వర్క్ చేస్తాం ఇక్కడ. సో యూ కెన్ ఈజీలీ ఫైండ్ ఇట్. ఇట్స్ ఇన్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్, జీవశ్రీ ఆయుర్వేద. So you can contact us and we will provide you phone number also. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే చాలా డీటెయిల్గా చెప్పారు, చాలామంది ఇబ్బంది పడుతున్న విషయాలు, అంటే లేడీస్ బయటికి చెప్పుకోలేని విషయాల గురించి చాలా డీటెయిల్గా, అంటే ఎట్లాంటి మనం ఇగ్నోర్ చేయడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి, ఎట్లాంటి ప్రివెన్షన్ తీసుకోవాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రవలి అండ్ థ్యాంక్ యూ NTV. ఇది ఇవాల్టి నింగి నేల నాదే కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.